కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువుగారికి వందనాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలండి. మరి మనం నేర్చుకుంటున్న జ్ఞానం అంటే అందరికీ అర్థమైంది. ఏమిటి అంటే, నేను శరీరం కాదు, నేను ఆత్మని అని గురువు ద్వారా తెలుసుకున్నాక ఈ జ్ఞానాన్ని మరి పదే పదే మననం చేసుకుంటూ అనుభూతి పొందడానికి ప్రయత్నించాలి. మరి ప్రయత్నిస్తున్న వాళ్ళలో ఎంతమంది ముందుకు వెళ్తున్నారు, ఎంతమంది అక్కడే ఆగిపోతున్నారు అన్నది మనం వివరించుకుంటే, మరి అందరూ ఎందుకు ఒక్క గురువు అందరికీ ఒక పాఠమే చెప్పాడు, కానీ కొందరు మాత్రమే ముందుకు ఎదుగుతున్నారు, కొందరు ఎదగలేకపోవడానికి కారణం ఏంటి అని ఎవరికి వాళ్ళం విచారణ చేసుకుంటే, మరి వాళ్ళకున్న శ్రద్ధ లోపం అని చెప్పుకోవచ్చు, లేకపోతే కొంత వాళ్ళకున్న బద్ధకం లోపం అనుకోవచ్చు, లేదా వాళ్ళకున్న తపనను బట్టి, లేదు గత జన్మ సంస్కారాలైన కారణం కావచ్చు. ఎందుకంటే ఈ జ్ఞానం గురువు అందరికీ ఒకలాగే చెప్పినా కొంతమంది ముందుకెళ్తున్నారు, కొంతమంది వెళ్ళట్లేదు అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళలాగా చెప్పలేకపోతున్నాం, వీళ్ళలా చెప్పలేకపోతున్నాం, వీళ్ళలాగా చేయలేకపోతున్నాము అని వాళ్ళు చేస్తున్నారని అనుకుంటున్నారు, కానీ నేనేం చెయ్యట్లేదు, నాలో దోషం ఏంటి అని ఎవరికి వాళ్ళు ముందు విచారణ చేసుకుంటూ ఉండాలి. ఆ విచారణ చేసుకున్నప్పుడు మనము ఎక్కడ పడిపోతున్నామో అన్నది మనకి చాలా బాగా అర్థమవుతుంది. ధ్యానము అంటే కళ్ళు మూసుకుంటే అయిపోలేదు. కళ్ళు మూసుకోవడం ఒక ప్రాసెస్ అయితే, మరి కళ్ళు మూసుకున్న ఆలోచనలు రాకుండా ఉండాలి అంటే బాహ్యంలో మరి కళ్ళు విప్పి పోగేసినవన్నీ ధ్యానంలో కళ్ళు మూసుకుంటే బయటకు వస్తాయి అని ఎన్నోసార్లు గురువులు చెప్తూ, అందుకే ప్రాపంచిక చింత వదలండి, ఆధ్యాత్మిక చింతనలో ఉండండి అంటారు. ప్రాపంచిక చింత వదలాలి, ఆధ్యాత్మిక చింతన ఉండాలి. అంటే నువ్వు ప్రతి దాన్ని చూసింది, విన్నది, చదివింది విశ్లేషణ చేసుకోవడమే చింతన, విచారణ చేసుకోవడమే చింతన. ఒక విషయం కొత్తది విన్నావు అంటే దాని గురించి పదే పదే విచారణ, విశ్లేషణ చేసుకున్నప్పుడు నీ దృష్టి ఎక్కువగా ఆధ్యాత్మిక వైపు ఉంటుంది. అయితే మహాత్ములు ఈ జ్ఞానుల్ని 3 రకాలుగా విభజించారు. ఏమిటంటే మంద జ్ఞానులు, మధ్యమ జ్ఞానులు, ఉత్తమ జ్ఞానులు. ఈ 3 రకాలుగా విభజించారు. కానీ అందరూ సాధన చేస్తున్నా ఈ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఎట్లా ఉంటారు వాళ్ళు వివరించి మనకి చెప్పడం జరిగింది. ఈ మంద జ్ఞానులు ఏంటి అంటే, గురువు చెప్తాడు నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మవి అని. కానీ అది ఎలా తీసుకుంటారు అంటే ఒక అహంకార పూరితంగా తీసుకుంటారు. నేనే దైవాన్ని అని అదేదో పెద్ద అహంకారంగా మార్చుకుంటారు. నేను దైవాన్ని అని తెలుసుకున్నప్పుడు మన ప్రవర్తన దైవంలా ఉండాలి. అప్పటి నుంచి మన ప్రవర్తన దైవంగా మారాలి. జీవుడు అంటే తీసుకునేవాడు, దేవుడు అంటే ఇచ్చేవాడు అని అర్థం చేసుకోవాలి. కానీ అక్కడ నేనే దైవాన్ని, నేను ఎవరికి వంగక్కల్లా, ఎవరికి పూజించక్కల్లా, ఎవరికి గౌరవించక్కల్లా, వాడు ఆత్మే, నేను ఆత్మే అని ఈ విధమైన వ్యతిరేక ధోరణిలో ఉండడం జరుగుతుంది. వీళ్ళు ఏం చేస్తారు, ఇంక అక్కడి నుంచి తీవ్ర సాధన తగ్గిపోతుంది వాళ్ళకి. ఆ సాధన అన్నది ఉంటేనే దైవంగా మారతాడు. ఆ దైవం అనగానే అహంకారం పెంచుకుంటే వీడు ఇంకా
మనోస్థితిలో ఉన్నట్టే. ఆ చేసిన కాస్త ధ్యానం కూడా ప్రాపంచికం కోసము, శరీరం కోసము, మనస్సు కోసమే చేస్తాడు. ఇప్పుడు మనలో కూడా చాలామంది ఆరోగ్యం కోసం, లేదా సంకల్పాలు నెరవేరడం కోసం, లేదు నేను గొప్పగా ఎదిగిపోయాను, గొప్ప మాస్టర్ని, సీనియర్ మోస్ట్ మాస్టర్ని అని ఒక నిక్నేమ్ తగిలించుకుంటూ ఉంటారు. సీనియారిటీ అన్నది సంవత్సరాలను బట్టి రాదండి. వాళ్ళు పొందిన జ్ఞానాన్ని బట్టి వస్తుంది. సీనియర్ అంటే ఎన్ని సంవత్సరాలు చేసినా కాదు, ఎంత జ్ఞానం సంపాదిస్తున్నాడు, ఎటువంటి జ్ఞానం సంపాదిస్తున్నాడు, వీడు విశ్వానికి ఎంత ఉపయోగపడుతున్నాడు, అది భగవంతుడి దృష్టిలో సీనియారిటీ. మరి వీళ్ళు ఎంతసేపు కోరికలు కోరుతూ ఉంటారు, ఆ కోరికలు తీర్చుకోవడానికే సాధన అనుకుంటారు. ఇలాంటి వాళ్ళ ప్రారబ్ధం నశించదు. వీళ్ళకి ప్రారబ్ధం ఎందుకు నశించలేదు? సంచితం నశించట్లేదు, ప్రారబ్ధము నశించట్లేదు అంటే వీళ్ళ కోరికలు ఉన్నంతసేపు జ్ఞానం పెరగదు. జ్ఞానం పెరగకపోతే కర్మలు దగ్ధం కావు. మరి గీతలో కృష్ణ భగవానుడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు. కానీ మరి సాధన చేస్తే కర్మ దగ్ధమవుతుందని ఎక్కడా చెప్పలేదు. ధ్యానాగ్ని కాదు, జ్ఞానాగ్ని. గమనించుకోండి, ధ్యానం వల్ల కర్మదగ్ధం అవ్వదు, జ్ఞానం వల్లే కర్మదగ్ధం అవుతుంది. ఇలాంటి వాళ్ళు చెబితే దైవాన్ని అనుకున్నారు కానీ అనుభవం కోసం ఎప్పుడూ ప్రయత్నించరు. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం లేదు. ఎప్పుడైతే గురువు నువ్వు దైవాన్వి, నువ్వు ఆత్మవి అన్నాడో మన ప్రవర్తన మారిపోవాలి ఆటోమేటిక్గా. దైవము అంటే అందరి కోసం పాటుపడేవాడు అని తెలియాలి. కానీ నేను కోరికలు తీర్చుకోగలను, నేను సాధన చేసి ప్రపంచకాన్ని. అందుకే ముక్తోపనిషత్తులో రాముల వారు ఆంజనేయులకి ఏం చెప్పారు అంటే, దేహవాసన, మరి లోకవాసన, శాస్త్రవాసన, ఈ 3 వాసనలు వదులుకుంటే కానీ నువ్వు దైవానివి కాలేవు అని చెప్పారు. మరి మనకి ఇంకా లోకము, దేహము, మనసు ఈ 3 వదలనప్పుడు సాధన చేసి కూడా ఎలా ఉన్నామో అలాగే ఉంటాం. మరి ధ్యానానికి రాకముందు డబ్బుతో కొనుక్కున్నావు, ఇప్పుడు ధ్యానశక్తితో కోరికలు కోరుతున్నావు, తీరేయా లేదా అన్నది అది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయమే. వీళ్ళు ప్రారంభంలో ఏ చిన్న కష్టం వచ్చినా, అయ్యో నేను ధ్యానం చేస్తున్నానే, నాకు ఇంకా కష్టాలు వస్తున్నాయి, నాకు ఇంకా అనారోగ్యాలు వస్తున్నాయని ఒక్కొక్కసారి ధ్యానమే వదిలేస్తారు. లేదా ఏదో మొక్కుబడిగా ధ్యానం చేస్తున్నాం లేని కొద్దిగా చేస్తారు. అందుకే చూడండి, మనం ఎక్కడికైనా క్లాసులకు వెళ్తే చాలామంది మనకు చెప్తూ ఉంటారు. ఏమనంటే, నేను ఎన్నో రోజుల నుంచి ధ్యానం చేస్తున్నాను కానీ నాకు ఈ రోగాలు తగ్గట్లేదు అని. అంటే వీళ్ళకి వీసమంత జ్ఞానం కూడా కలగలేదు అని మనం అర్థం చేసుకోవాలి. రోగాల కోసం తగ్గుతాయి ఎప్పుడు నేను శరీరం కాదు ఆత్మని అనుకుంటే కర్మలే లేవు. ఈ ఒక్క విషయం తెలియక అందరూ రోగాల కోసం ధ్యానం, లోకాల కోసం ధ్యానం, లోకాల కోసం ధ్యానం. ధ్యానం మొదలుపెట్టాక జ్ఞానం పెరుగుతూ పెరుగుతూ ఉండాలి. చాలామంది ధ్యానం చేస్తున్నారు, ఒక్క మన దగ్గర తప్పించి ఎక్కడ జ్ఞానం పెంచుకునే పద్ధతే లేదు. మనమే పత్రిసారి చెప్పినట్టు స్వాధ్యాయం చేస్తున్నాం, క్లాసులు వింటున్నాం, విన్న క్లాసులు మననం అవ్వడానికి ఇంకొకళ్ళకి చెప్తున్నాం. మరి ఈ మందజ్ఞానులు ఏం చేస్తారు? ఎంతసేపు లోకము, శరీరము, మనసు, ఈ 3 వాసనలు వదలరు. అందుకే అంటారు, కామవాసనలు తగ్గకపోయినా, కర్మవాసనలు తగ్గకపోయినా జీవుడు దేవుడు కాలేడు. అంటే ప్రారంధం ఎన్నో ఉన్నాయి, సంచితాలు ఎన్నో ఉన్నాయి. ఈ కర్మలు వదలగొట్టుకోవాలంటే జ్ఞానం పెరగాలి. జ్ఞానం పెంచుకోలేనప్పుడు ఈ కర్మలు మనని వదిలి పోవు.
ఇక కోరికలు ఎన్నో ఉన్నాయి కామవాసనలు అంటే. మరి ఆ కోరికలు తీర్చుకుంటూ కూర్చుంటే ఉన్న జ్ఞానశక్తిని కోరికలకే నువ్వు ఖర్చు పెడితే ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం పొందేదెప్పుడు? అవి పొందకుండా నీకు కర్మ దగ్ధం కాదు. అందుకే ఈ మంద జ్ఞానులకి కామవాసనలు, కర్మవాసనలు జన్మంతా ధ్యానం చేసినా పోవు, ప్రారబ్ధం పోదు. ఎప్పుడైతే సాధన నేను ఆత్మని అనే అనుభూతి పొందడానికే సాధన, ఆ అనుభూతి పొందకుండా చేసేది మనసే. మనసు ప్రపంచం వైపు తిరిగినంతసేపు మన శక్తి సరిపోదు. ఉన్న శక్తి కాస్త దానికే ఖర్చు పెడుతున్నాం కాబట్టి ఇక బుద్ధిలో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకునే అంత శక్తి నాకు ఉండదు అని ప్రతి ఒక్కడూ గ్రహించిన రోజున ఈ వాసనలు పోగొట్టుకుని, ఏ వాసనలు? కామవాసనలు, కర్మవాసనలు రెండూ పోగొట్టుకుని, అంటే కోరికల కోసం వచ్చినవి, మరి కర్మలు పోగొట్టుకునేవి. ఈ రెండు పోగొట్టుకోవాలి అంటే ప్రతి వారు ధ్యానం చేసి జ్ఞానం పెంచుకోవాలి. జ్ఞానం పెంచుకోవాలి అంటే బుద్ధి వికసించాలి. బుద్ధి వికసించాలి అంటే ప్రతి దాన్ని విచారణ చేసి గ్రహించుకోగలగాలి. ఇవి అప్పుడు ఈ స్థాయి నుంచి కొంచెం ఎదుగుదల వస్తుంది. మరి ఇలాగే ఉంటే మంద జ్ఞానులు అంటారు. ఇక మధ్యమ జ్ఞానులు, వీళ్ళకి అన్నీ తెలుసు. జ్ఞానం పెంచుకుంటేనే కర్మలు దగ్ధమవుతాయి అని తెలుసుకుని ధ్యానం వైపుకే వెళ్తారు. ధ్యానం చేస్తూ ఉంటారు, స్వాధ్యాయం చేస్తూ ఉంటారు, సత్యజ్ఞానమే చేస్తారు గురువు చెప్పింది. ఎందుకంటే కర్మలు తొందరగా తీర్చుకోవాలని. గురువు ఏనాడైతే నువ్వు ఆత్మవి అన్నాడో దానికోసం ప్రయత్నం చేస్తారు. వీళ్ళు చేస్తారు, కానీ వీళ్ళకి లోక కళ్యాణం అవసరం లేదు, తన కళ్యాణమే కావాలి. అందుకే బయటికి రారు, బయటికి వెళ్ళి చెప్పరు. ఇంకా కావాలి అంటే చెప్పరు. ఏమి అంటే ఒకటే చెప్తారు, నేను ఇంకా నేర్చుకుని ఇంకా ఏదో సాధించి అప్పుడు నేను వెళ్ళి చెప్తాను అని చెప్పాలని. ఇదివరకు నేను కూడా అట్లాగే అనుకున్నాను. పత్రిసారి చెప్పమన్నప్పుడు ధ్యానంలోకి వచ్చిన కొత్తలో నాకేమీ తెలియదు, నాకేమీ రాదు, నేను చెప్పలేను అనేదాన్ని. కానీ తర్వాత తెలిసింది, చెప్తేనే వస్తుంది, ఇస్తేనే వస్తుంది. కానీ ఈ మంద జ్ఞానులు వాళ్ళు సాధించుకుంటారు, వాళ్ళకు వాళ్ళు పెంచుకుంటారు. మరి పత్రిసారి ఎన్నోసార్లు చెప్పేవారు, దాచుకున్నది దోచుకోబడుతుంది, పంచింది పెంచబడుతుంది. అప్పుడు నేను ధనం ఒక్కటే అనుకునేదాన్ని, జ్ఞానం అనుకోలేదు. అందుకే నేను పంచడానికి ఇష్టపడేదాన్ని కాదు. కానీ జ్ఞానం కూడా పంచకపోతే మనలోనే హరించుకుపోతుంది. అది విస్తరణ కాదు. అది నాకు ఇక్కడికి వచ్చాక అర్థమైంది. మనం పంచినప్పుడు పరమాత్మ ప్రకృతి ద్వారా మనకి జ్ఞానం కూడా ఎంతో ఇస్తూ ఉంటాడు. మన ధ్యానంలో కూర్చున్న వెంటనే ఎన్నో కొత్త కాన్సెప్ట్లు మన స్మృతికి వస్తాయి. అవి రాసుకుంటే చాలు. మనం ఈ పుస్తకాలు మొదట్లో గురువులు, పుస్తకాలు, మాస్టర్లు సహకారం కావాలి, కానీ తర్వాత అవసరం లేదు. తర్వాత మనలోంచే వస్తాయి పైకి, ఆత్మ నుంచే సంకేతాలు వస్తాయి. ఆత్మే దైవం కదా, ఆత్మే జ్ఞానం స్వరూపం కదా. అందుకే ప్రజ్ఞానం బ్రహ్మ అంటారు. మరి అక్కడి నుంచి వచ్చే వరకు మనం గురువుల సహకారం, పుస్తకాల సహకారం తీసుకుంటూ ఉండాలి. అక్కడి నుంచి వచ్చాక నీదే నీకు సత్యం అవుతుంది. మరి ఈ మధ్యమ జ్ఞానులు ఏంటి అంటే, మరి వాళ్ళు కర్మలు దగ్ధం చేసుకుంటారు. వాళ్ళు ప్రారంధాన్ని కూడా దాటే శక్తి వాళ్ళకు ఉంది. మరి కొత్త కర్మలు వాళ్ళు చెయ్యరు, కొత్త కోరికలు వాళ్ళకి పెట్టుకోరు. ఎందుకంటే ప్రాపంచిక కోరికలు ఎంతగా పెరుగుతాయో అంతగా పరమాత్మకు నేను దూరం అవుతాను. ఈ ప్రాపంచిక కోరికలు కోరి సంపాదించినవన్నీ కూడా నేను ఇక్కడే వదిలి వెళ్ళిపోవాలి,
దీనికోసం నా ధ్యానశక్తి ఖర్చు పెట్టకూడదు అని వీళ్ళకి తెలుసు. అందుకే వీళ్ళు సాధన చేసి జ్ఞానం పొంది ప్రారబ్ధాన్ని కూడా జయిస్తారు. కానీ వాళ్ళు కర్మలు ఆచరిస్తున్నా నేను చేస్తున్నాననే భావన వదిలి నా చేత చేయించబడుతుంది అని కూడా వాళ్ళు సత్యం గ్రహిస్తారు. వీళ్ళు ఒక రకం బయటికి ఎవరికి చెప్పరు. వాళ్ళలో వాళ్ళే వాళ్ళ ఆత్మని వాళ్ళే ఉద్ధరించుకోవాలి అనుకుంటారు. ఎందుకంటే గీతలో కృష్ణ భగవానుడు చెప్పాడు కదా, ఉత్తరైన ఆత్మనాత్మని. అది ఒక స్థాయి వాళ్ళకి, ఒక స్థాయి వాళ్ళకి ఉత్తరైన ఆత్మనాత్మను. కానీ అన్ని స్థాయిల వాళ్ళకి కాదు. పూర్ణ జ్ఞానం పొందిన పురుషుడు ఎప్పుడు పూర్ణ పురుషుడు అవుతాడంటే 10 మందికి పంచినప్పుడు అవుతాడు. అదే సూత పురాణంలో ఉంది. మరి ఈ మధ్యమ జ్ఞానులు వాళ్ళకి వాళ్ళు ఉద్ధరించుకుంటారు. ఇక మూడో వాళ్ళు ఉత్తమ జ్ఞానులు. వీళ్ళు ఏంటి అంటే ఒక పక్క సాధన చేస్తారు, స్వాధ్యాయం చేస్తారు, ఇంకొక పక్క తోటి వారిని ఉద్ధరించాలి అని అనుకుంటారు. అప్పుడు వాళ్ళు నేర్చుకున్న జ్ఞానం 10 మందికి పంచిపెడతారు. పంచితేనే పరమానందం, పంచితేనే పరమానందం. అదే శంకరాచార్య చెప్తాడు, నువ్వు పరమానందం పొందాలి అంటే నువ్వు పొందిన ఆనందాన్ని 10 మందికి పంచిపెట్టినప్పుడే పరమానంద స్థితిలో ఉంటావు. ఆత్మే ఆనంద స్వరూపం. నేను ఆత్మని తెలుసుకున్నప్పుడే వచ్చింది కొంచెం ఆనందం. అనుభూతి పొందినప్పుడు ఇంకొంచెం వచ్చింది. ఈ అనుభూతిని పంచినప్పుడు పరమానంద స్థితిలో ఉంటాము. ఇప్పుడు చూడండి, మనమే ఒక క్లాస్ చెప్పి ఆ క్లాసులో అందరూ మేము కూడా ధ్యానం చేస్తాము అని చెప్పి వాళ్ళు కూడా మాంసం మానినప్పుడు మనకి ఎంత ఆనందంగా ఉంటుందో. వాళ్ళలో ఏ ఒక్కడు మాంసం మానినా చాటి జీవులు ఈ రోజు నుంచి కొన్ని జీవులైనా హాయిగా బతుకుతాయి, క్షేమంగా ఉంటాయి, వాళ్ళ జీవితకాలం అవి జీవిస్తాయి అన్న విషయం తెలిసినప్పుడు మనకు ఆనందంగా ఉంటుంది. ఎందుకు అంటే అందులోనే ఉన్నది ఆత్మే, ఇందులోనే మనలోనే ఉన్నది ఆత్మే. ఈ సత్యం గ్రహించి మనము వాళ్ళ కోసం మనం చెప్తున్నాం చూడండి, అప్పుడు అమితానందం మనం పొందుతూ ఉంటాం. ఎందుకంటే అక్కడ ఆనందమే, ఈ ఆనందమే ఇక్కడున్న ఆత్మ పొందుతుంది, అంతా ఒకటే. కాబట్టి వీళ్ళు జ్ఞానం పొందాక ఇక లోక వ్యవహారాలు చూస్తారు, పరమాత్మతో అనుసంధానమై ఉంటారు. వీళ్ళు గమనించుకుంటే వీడు ఏమి సాధన చేయట్లేదు, లోకాన్ని పట్టించుకుంటున్నాడు, కానీ సేవా మార్గంలో ఉన్నాడు, సాధన చెయ్యలేదు అని అనుకోవద్దు. వాళ్ళు నిరంతరము సాధనే. వాళ్ళకి మనం కాసేపు కూర్చుంటాం, 1 గంట 2 గంటలు 3 గంటలు, వాళ్ళ దృష్టి నిరంతరము పరమాత్మ మీద ఉంటుంది. అలాంటి వాళ్ళు ఉత్తమ జ్ఞానులకి ఈ సృష్టి అంతా పరమాత్మమయమే. పరమాణువు దగ్గర నుంచి పరమాత్మ వరకు ఆ చైతన్యంతోనే సృష్టి నడుస్తుంది. ఈ లోకమే కాదు, అన్ని లోకాలు పరమాత్మ యొక్క చైతన్యంతో ఉంటుంది అని అనుక్షణము వేరుక ఉంటారు. ఇలాంటి జ్ఞానికి ఎప్పుడూ అజ్ఞానము రాదు, ఆవరణ దోషము ఉండదు. ఆవరణ దోషం, అజ్ఞానం అంటే ప్రపంచం శాశ్వతం అనుకోవడం అజ్ఞానం, అది ఉండదు వాళ్ళకి. ఇక ఆవరణ దోషం అంటే ఒకటి ఇంకోలా అర్థం అవ్వడం, సత్యం అసత్యంగా అర్థం అవ్వడం, అది ఉండదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు సత్యంలోనే ఉన్నారు, సత్యంతోనే ఉన్నారు, తానే సత్యమై ఉన్నాడు అనే పరమసత్యాన్ని వాళ్ళు తెలుసుకుంటూ వాళ్ళు ఆత్మస్థితిలో ఉన్నవాడికి. ఇప్పుడు సూర్యుడికి మబ్బు కాసేపు ఆపుతుంది, శాశ్వతంగా ఆపుతుంది, కాసేపు అడ్డం వెళ్ళినా కొంచెం లైటింగ్ తగ్గుతుంది, కానీ పూర్తిగా సూర్యుడే కనుమరుగైపోడు. అలాగే మనం ఆత్మలమైన ఏదైనా ఒక క్షణం ఎదుటివాడికి వీడు అజ్ఞానిగా కనిపించవచ్చు, వీడు ఆవరణ దోషంలో ఉన్నాడు, భ్రాంతిలో ఉన్నాడు అని అనుకోవచ్చు, కానీ
ఆ జ్ఞాని తనకు తాను ఎప్పుడూ జ్ఞానవంతుడే. ఎందుకు అంటే ప్రాపంచిక సుఖం, ప్రపంచంలో అందరూ బాగుండాలి అని వాళ్ళ జీవితాలను ధారపోస్తారు ఉత్తమ జ్ఞానులు. మరి ఒక పత్రికని తీసుకున్నా, ఒక బుద్ధుడిని తీసుకున్నా, ఒక శంకరాచార్యులు తీసుకున్నా, వాళ్ళు పొందిన జ్ఞానాన్ని మరి 10 మంది కోసమే వాళ్ళు జీవించారు, కానీ వాళ్ళ కోసం వాళ్ళు జీవించలేదు. వాళ్ళ సుఖాల్ని, సంతోషాల్ని అన్నిటినీ త్యాగం చేశారు. ఇలాంటి పుణ్యపురుషులు ఈ భూమి మీద ఉన్నారని, ఈ భూమి ఇంకా ధర్మంగా జీవించగలుగుతున్నారు. ఇలాంటి వాళ్ళే ఈ ధర్మాన్ని కానీ, ఏ ధర్మం మానవుడిగా పుట్టినవాడు మానవుడిగా చావకుండా దైవంగా ఎదిగి చావాలి, ఇది మానవ ధర్మం. కానీ ఈ ధర్మాన్ని చెప్పేవాళ్ళు అప్పుడప్పుడు అవతార పురుషులుగా భూమి మీదకి వస్తున్నారు ఈ మహాజ్ఞానులు. అందుకే మనలాంటి వాళ్ళకి కొంతమందికైనా భగవంతుడెవరో తెలుసుకున్నాం. ఈ మానవ జన్మ చిట్ట చివరి పులి స్టాప్ మనం ఎలా పెట్టాలో తెలుసుకున్నాం. ఇప్పుడు గురువుగారు చెప్పారు, నువ్వు ఆత్మ అనే అనుభూతి పొందితే నీకు జన్మ లేదు, మోక్షం అని. మరి అది మనకు తెలిసింది. పుణ్యకర్మల వల్ల, పుణ్యాల వల్ల, హోమాల వల్ల, యజ్ఞాల వల్ల, ఇవన్నీ పుణ్యకర్మలే. మోక్షం రాదు, మోక్షం రాదు. తాతలు తండ్రులు సంపాదించిన సంపదలతో నువ్వు చేస్తావు పుణ్యకర్మలు, దానివల్ల మోక్షం రాదు. నీ దశేంద్రియాల పని ఆపి, నీ అంతరేంద్రియాల పని ఆపి నువ్వు కూర్చుంటూ నువ్వు నీకు నువ్వుగా, ఈ శరీరం నేను కాదు, మనస్సు నేను కాదు, ఈ సృష్టి మాయ, నేను ఇక్కడ కూర్చోడానికే ఈ శరీరం అనే దాన్ని తెచ్చుకున్నాను అని నీకు నువ్వుగా కూర్చో, నీకు నువ్వుగా కష్టపడు. అప్పుడు పరమాత్మకి ఇష్టడు అవుతావు. సత్యం బోధపడుతుంది. అసత్యం వేసవెత్తు నీలో ఉన్న సత్యాన్ని తెలుసుకునే శక్తిని కోల్పోతాము అని గురువులు మనకు చెప్తారు. ఎందుకు అసత్యాన్ని సత్యమని నమ్ముతున్నామంటే మాయ వల్ల నమ్ముతాం. ప్రకృతి అనుక్షణము మాయ చేస్తూ ఉంటుంది. ఏమర పాటలున్నా మళ్ళీ అసత్యం సత్యంలా కనిపిస్తూ ఉంటుంది. అంత భ్రాంతి. గాఢ నిద్రలో ఏది తెలియకుండా ఎలా ఉందో ఈ ప్రపంచం కూడా అంతే. నేను కళ్ళు మూసుకుని కూర్చుని గాఢ నిద్రలో ఉన్నాను. గాఢ నిద్ర అంటే ధ్యానమే. ఎప్పుడు ధ్యానం నీకు గాఢ నిద్ర అవుతుంది? ప్రపంచం స్మృతి, శరీర స్మృతి, మనసు యొక్క స్మృతి, అన్ని స్మృతులు నువ్వు పోగొట్టుకుంటే నువ్వు పరమాత్మతో ఉంటావు. శూన్యం, దానికి ఆకారం ఉండదు. అప్పుడు నీకు ఆనందం అనే అనుభూతి కలుగుతుంది. అప్పుడు నువ్వు ఈ ఆనందం కోసమే జీవులందరూ ఎదురు చూస్తున్నారు. మానవుడి అంతిమ లక్ష్యం ఈ ఆనందమే అనేది అర్థమై తాను ఆచరిస్తూ అందరి చేత ఆచరింప చేసేవాడే సంచితాల్ని, ప్రారబ్ధాన్ని, అన్ని కర్మల్ని దాటినవాడు. వాడు ఏది చేసినా అది కర్మ అవ్వదు. ఎందుకు అంటే వాళ్ళది కర్తవ్య కర్మలు. ఆ కర్తవ్యం కోసం ఇప్పుడు ఎవరైనా పత్రికారు తిట్టినారు, అగరవ్ గారు తిట్టినా, ఎదుటివాడి బాగు కోసమే వాళ్ళు తిడుతున్నారు. వాళ్ళది కర్తవ్య కర్మ, వాళ్ళకి కర్మలు అంటావు. మనది కామ్యకర్మ. వాళ్ళు పొగడాలి, వీళ్ళు మెచ్చుకోవాలి, వాడు మనకు బహుమతులు ఇచ్చేయాలి, ఇలా అనుకుంటాం చూడండి. ఇవి మనకి కామ్యకర్మలు. అందుకే మళ్ళీ అంటుకుంటాయి. అందుకే కుంగక పొంగక అన్నాడు. ఇప్పుడే సంజయ్ చెప్పింది శ్లోకం. దేనికి పొంగనివాడే, దేనికి కుంగనివాడే. గురువు తిట్టాడని పొంగు అక్కర్లేదు, పొగిడాడని పొంగ అక్కర్లేదు. రెండూ సహజమే మానవుడికి అనుకుంటూ దాన్ని పట్టించుకోనప్పుడు నువ్వు గొప్పవాడు అవుతావు. అలాగే మనం ఎప్పుడూ కూడా, నేను ఒకటే అనుకునేదాన్ని, పత్రికారు శిష్యురాలిని అంటే నేను అందరికంటే గొప్పగా జ్ఞానం నేర్చుకోవాలి, అది చెప్పాలి, నెంబర్ 1 అవ్వాలి గురువుగారితో అనేదాన్ని. నేను నేర్చుకున్నాను అంటే
చాలా గొప్పగా నేర్చుకోవాలి సార్. మీ శిష్యురాలిని అనిపించుకోవాలి నేను. మీరు విశ్వానికి ఇస్తున్నది. నేను నా పరిధిలో కొంతైనా ఇస్తే విశ్వేశ్వరుడు నాకెక్కువ అవకాశం ఇస్తాడు చెప్పడానికి అని అనేదాన్ని. మరి మనందరము పత్రిగారి శిష్యులం కాబట్టి ఆయన ఏ ఆలోచనలతో మనకి జ్ఞానం బోధించాడో, ఆయన ఆశయాల్ని, ఆయన ఆలోచనల్ని మనం పుణికి పుచ్చుకున్నాం కాబట్టే ఈరోజు ఎవరికి ఎంత వస్తే అంత చెప్పగలుగుతున్నాము. మరి ఇంకా ఇంకా మన జ్ఞానాన్ని పెంచుకోవాలి, మన సాధనని పెంచుకోవాలి అనే రోజు జూము, ఆ తర్వాత భీమవరం క్లాసులు. ఇక భీమవరం వీలవ్వకపోతే ఏ ఏరియాల్లో క్లాసులు పెడుతున్నామో మరి అక్కడికి వెళ్ళి మనం అవి కూడా పూర్తి చేసుకుంటే మరి రాఘరావు గారు మీ అందరి కోసమే ఇన్ని క్లాసులు కండక్ట్ చేస్తూ, ఇన్ని చోట్ల కండక్ట్ చేస్తూ, మరి ప్రతి వాడు ముందు ప్రపంచం వైపు తిరిగి మురికి పోసుకుంటున్న మనసుని ధ్యానంలో కూర్చోబెట్టి శుద్ధత్వంలో తీసుకొస్తే, ఆ శుద్ధత్వంలో ఉన్న మనసు ఎంతో జ్ఞానాన్ని పెంచుకుని బుద్ధిని వికసింప చేసుకుంటుంది అని కారణం. అందుకే మనందరము మందజ్ఞానులు ఉండకూడదు, మధ్యమ జ్ఞానులుగా ఉండకూడదు, ఉత్తమ జ్ఞానులుగా ఎదగాలి. అదే గురువు ఆశయం. అప్పుడు సంతోషిస్తాడు. మనందరం అలాగే ఎదుగుదాం. మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.